ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు కమ్మడి సుధాకర్ రెడ్డి గారికి నివాళులర్పిస్తా ఉన్నారు. చిన్నారెడ్డి గారు ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు నివాళులర్పిస్తూ వారి లేని లోటు పూడ్చలేనిది. వారి కుటుంబానికి ఈ సందర్భంగా సంపత్ కుమార్ గారు, మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ గారు కూడా వచ్చారు. అంజన్ కుమార్ యాదవ్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు. నరసింహ నిన్ను ఎత్తుకున్న సుధాకరుడు అలిసిపోయిండా. భూమి కొరకు భుక్తి కొరకు సాగిన జన పోరాటం భూమి పంచి ఇచ్చి మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, మా జాతీయ నాయకులు, భారత కమ్యూనిస్ట్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి గారి మరణం పట్ల సంతాపం తెలియజేయడానికి వచ్చారు. ఈ సందర్భంగా వారి మరణ వార్త తెలిసిన వెంటనే అధికార లాంఛనాలతో వారిని సాగనంపాలని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వచ్ఛందంగా ఆలోచన చేసి అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారికి అలాగే మా సుధాకర్ రెడ్డి గారికి ఎంతో అనుబంధం. ఒకే జిల్లా సురవరం కుటుంబం పట్ల కూడా వారికి ఎంతో అనుబంధం. ఆ పేరుతో మన తెలుగు యూనివర్సిటీ పేరు కూడా పెట్టడం జరిగింది. ఇంకా సుధాకర్ రెడ్డి గారితో ఉన్న అనుబంధం కానీ ఇప్పుడు వారు దానిలో మరణ సందేశంలో రాశారు, లాల్ సలాం కామ్రేడ్ అని చెప్పి రాయటం కూడా జరిగింది. వారు ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారి గురించి ముఖ్యమంత్రి గారిని మాట్లాడాలని కోరుతా ఉన్నా. మీడియా మిత్రులకు నమస్కారం. కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారి మరణం పేదలకు, అదేవిధంగా బహుజనులకు, సిద్ధాంతపరమైన రాజకీయాలను శ్వాసగా పీల్చుకునే ప్రతి ఒక్కరికి తీరని లోటు. విద్యార్థి రాజకీయాల నుండి జాతీయ రాజకీయాల వరకు, చివరి శ్వాస వదిలే వరకు రాజీ పడని నిరాడంబర జీవితం, రాజీ పడని సిద్ధాంత రాజకీయం, ఏఐఎస్ఎఫ్ నుంచి మొదలు పెడితే జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు, పార్లమెంట్ సభ్యుడిగా వివిధ హోదాలలో పనిచేసిన ఏ రోజు కూడా అహంకారము, అహంభావాన్ని తన దరిదాపులకు రానియకుండా కంచుపాడు కామ్రేడ్గా, పాలమూరు జిల్లా బిడ్డగా వారు వన్నె తెచ్చిండ్రు. మొన్న జరిగిన శాసనసభ సమావేశాలలో వారు ఒక లేఖ మిత్రులు సాంబశివరావు గారితో నాకు పంపించిండ్రు. తెలుగు విశ్వవిద్యాలయానికి ఆనాడు హైదరాబాద్ రాష్ట్ర విముక్తి పోరాటంలో పత్రికా సంపాదకుడుగా ఎనలేని సేవలు అందించి నిజాం నిరంకుశ రాజ్యాన్ని నుంచి పేదలకు విముక్తి కలిగించిన సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలి అని వారు నాకు లేఖ రాయడం జరిగింది. శాసనసభలో ఆ లేఖ నాకు అందించిన మరుక్షణం అక్కడికక్కడే సాంబశివరావు గారు ఇచ్చిన లేఖను సుధాకర్ రెడ్డి గారు చేసిన సూచన ప్రకారం తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ ఆనాటి హైదరాబాద్ విముక్తి పోరాట యోధుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టడం జరిగింది. తర్వాత వారితో